ఎక్సలెన్స్ ప్రారంభోత్సవం గుంటూరులో ఘనంగా జరిగింది. స్పేస్ సైంటిస్ట్ చందు సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరై ఏఐ సెంటర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అమరావతి ఏఐ ఫౌండర్ గుండాల నాగరాజు, డైరెక్టర్ ఎన్ శ్రీనివాస్ చౌదరి, అశోక్, వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. డిగ్రీ, ఇంజనీరింగ్ చదువుతున్న పూర్తి చేసిన వారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో శిక్షణ ఇస్తారు. 3 నెలల పాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ పూర్తయిన అనంతరం క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ఎలాంటి కోర్సు చేసినప్పటికీ ఏఐలో నైపుణ్యం పొందడం ద్వారానే ప్రపంచవ్యాప్తంగా మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఈ సందర్భంగా చందు సాంబశివరావు ఇతర అతిథులు తెలిపారు. విద్యార్థులతో పాటు అధ్యాపక బృందానికి కూడా ఏఐలో నైపుణ్యం పెంచుకోవడం ఎంతైనా అవసరమన్నారు. గుంటూరులో అందుబాటులోకి వచ్చిన ఏఐ శిక్షణను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నమస్కారం అండి. ఇవాళ మన జేకేసీ కాలేజ్ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి అమరావతి అగ్రికల్చరల్ ఇన్స్టిట్యూట్లో అమరావతి సెంటర్ ఫర్ ఏఐ ఎక్సలెన్స్ అని చెప్పేసి ఒక కొత్త సెంటర్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఏఐ నిపుణులు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవాళ్ళు, అందులో ప్రధానంగా డాక్టర్ గుండాల నాగరాజు గారు, డాక్టర్ పాటూరి వెంకటేశ్వర్లు గారు, అలాగే శ్రీనివాస్ గారు, మనకి చిల్డ్రన్స్ క్లబ్కు సంబంధించిన శాంతమూర్తి గారు, పెద్దలందరూ కూడా విచ్చేసి ఉన్నారు. ముందుగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మనందరం గమనిస్తున్నాం, ఏ రంగంలో చూసినా, ఏ స్థాయిలో చూసినా అందరూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే హైదరాబాద్ లాంటి సిటీలు మినహాయిస్తే మనకి Tier 2 సిటీల్లో, Tier 3 సిటీల్లో, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తెనాలి లాంటి ప్లేసెస్లో ప్రత్యేకంగా సెంటర్స్ మనకు అందుబాటులో లేవు. కాలేజెస్లో నేర్చుకోవడానికి తోడుగా, కాలేజెస్ అంటే జనరల్గా థియరీ ఓరియంటెడ్గా ఉంటే కొంత ల్యాబ్ వర్క్ కూడా చేస్తారు, కొంత ప్రిపరేషన్ అక్కడ జరిగినప్పటికీ ఇండస్ట్రీ కోసం రెడీ అయ్యే క్రమంలో స్టూడెంట్స్ అందరికీ కూడా ఎడిషనల్ స్కిల్స్ అవసరం అవుతున్నాయి, హ్యాండ్స్ ఆన్ స్కిల్స్ అవసరం అవుతున్నాయి. ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో రిఫ్లెక్ట్ చేసే ప్రాజెక్ట్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా మన అమరావతిలో ఒక సెంటర్ పెడితే బాగుంటుంది, మేము అక్కడికి వచ్చి పనిచేస్తాము, మన స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తామని ముందుకొచ్చారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మన గుంటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ 30 కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ కానివ్వండి, ఫార్మస్యూటికల్ కాలేజెస్ కానివ్వండి, డిగ్రీ కాలేజెస్ కానివ్వండి, దాదాపుగా 100 పైగా మన గుంటూరు చుట్టుపక్కలే ఉన్నాయి. వీళ్ళందరూ కూడా వాళ్ళు ఫస్ట్ ఇయర్లో ఉన్నా, సెకండ్ ఇయర్లో ఉన్నా, థర్డ్ ఇయర్లో ఉన్నా, ఫైనల్ ఇయర్లో ఉన్నా, రీసెంట్గా గ్రాడ్యుయేట్ అయినా, ఉద్యోగాల కోసం ప్రయత్నాల్లో ఉన్నా, వాళ్ళందరూ కూడా ఈ సెంటర్లో వాళ్ళకు వచ్చే ఉపయోగం ఏంటంటే వాళ్ళ స్థాయిని బట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో ఇంట్రడక్టరీ లెవెల్లో కోర్సెస్ ఉన్నాయి, 3 months కోర్సెస్. నేను కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో యూజర్నే కాదు, నేనే డెవలపర్ని అవ్వాలి అనుకున్నప్పుడు, వీళ్ళకి ఐటీలో జాబ్ కావాలనుకున్నప్పుడు, ఏఐలో జాబ్ కావాలనుకున్నప్పుడు ఇంకొక 3 months ఎక్స్ట్రా స్పెండ్ చేసినందువల్ల కొన్ని ప్రాజెక్ట్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. పైథాన్ లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఇంకొద్దిగా నైపుణ్యం సంపాదించడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు కాలేజెస్లో ఏం నేర్చుకున్నారో దానికి తోడుగా ఇండస్ట్రీకి కావలసిన విధంగా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఇక్కడ సంపాదించుకోవడం వల్ల వాళ్ళకి క్యాంపస్ ఇంటర్వ్యూల్లోనూ ఈజీగా ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ క్యాంపస్లో నుంచి బయటకు వచ్చినట్టయితే వాళ్ళకి డైరెక్ట్గా జాబ్స్కి వెళ్ళే అవకాశాలు కూడా మెరుగవుతాయి. రియల్ టైంలో ఎలా చేస్తాము, మేము మా క్లయింట్స్కి ఎలా వర్క్ చేస్తామో సేమ్ అదే చేయిస్తాము. ఇంకోటి ఏంటంటే ఎవరైతే మా దగ్గర ఇంటర్న్స్గా చేరతారో వాళ్ళు డైరెక్ట్గా మా క్లయింట్ ప్రాజెక్ట్స్ మీదే పనిచేస్తారు. సో దట్ వాళ్ళకి ఏమవుతుందంటే ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత దే ఆర్ యాజ్ గుడ్ యాజ్ లైక్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. వాళ్ళు రేపు జాబ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి కొత్తగా ఏమనిపించదు. మెడ్రాస్ లాంటి సిటీస్కి వెళ్ళిపోయి అక్కడ కోచింగ్ తీసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కొత్త కోర్సులో ట్రైనింగ్ తీసుకొని అక్కడ నుంచి ఉన్నత ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఏఐ కోచింగ్ సెంటర్ అనేది లేదు, ఏఐ అకాడమీ అనేది లేదు. ఈ అకాడమీ స్టార్టింగ్ ఈరోజే మన చందు సాంబశివరావు గారు, నాగరాజు గారు ఆధ్వర్యంలో గుంటూరు మహానగరంలో ప్రారంభించాము. దానికి సంతోషంగా ఉంది. ఈ ఏఐ అనే కోర్సు ఎనీ డిగ్రీ స్టూడెంట్స్ నేర్చుకునేదానికి అవకాశం ఉంది. డిగ్రీ చదువుతున్న వాళ్ళు కానీ, డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ, అగ్రికల్చర్ వారు కానీ, నాన్ అగ్రికల్చర్ కానీ, టెక్నికల్ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కోర్సు అనివార్యమైపోయింది. మనం ఏ కోర్సు చదివినప్పటికీ కూడా BA, BCom, BSc, BJC కానీ బీటెక్ కోర్సులు చదువుకున్నప్పటికి కానీ ఫైనల్గా ఎక్కడైనా సరే కంప్యూటర్ టచ్ చేయకుండా ఈ రోజున ప్రొఫెషన్ అనేది లేకుండా జరిగిపోయింది. కొత్తగా వచ్చిన వరవడ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనం ఏ ప్రొఫెషన్లో ఉన్నప్పటికి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆటోమేటిక్గా ట్రాన్స్లేషన్ అయిపోయింది.
సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుని చదువుకోవటం మధ్యతరగతి వారికి పేదవారికి చాలా కష్టంగా మారిపోయింది. హైదరాబాద్ వెళ్ళి అక్కడ లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని హాస్టల్లో ఉండి 3 months 6 months ఈ కోర్సు నేర్చుకొని తిరిగి ఇంటికి రావాలంటే చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. చాలామంది మధ్యతరగతి వారు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి తరుణంలో కొంతమంది పేరెంట్స్ ఇచ్చిన సలహా మేరకు డాక్టర్ నాగరాజు గారు లాంటి, చందు సాంబశివరావు గారు లాంటి విద్యావేత్తల్ని కలుపుకొని ఈ రోజున జేకేసీ కాలేజీ సెంటర్లో అమరావతి సెంటర్ ఫర్ ఏఐ ఎక్సలెన్స్ని ప్రారంభించామని మీ అందరికీ తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది.